బాగున్నారా? ఈ దినాన దేవుని మంచి మాట తెలుసుకుందామా? మొదటి దినవృత్తాంతములు 22:14 ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకుము, దిగులు పడకము. దేవుడు మన చక్కని మనతోని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. పనులు మొదలు పెడుతున్నావా? ప్రయత్నాలు మొదలు పెడుతున్నావా? పెళ్లి సంబంధాలు ఏమైనా మొదలు పెడుతున్నావా? ఏ విషయంలో అయినా కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఏ విషయంలో కూడా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. అవి ఎన్ని సమస్యలైనా సరే ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యంగా ఉండి నీ పనిని మొదలు పెట్టమంటున్నాడు. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. దిగులు పడొద్దు అంటున్నాడు. ఏ విషయంలో కూడా అయ్యో నేను చేస్తే ఫెయిల్ అవుతానేమని అనుకుంటున్నావా? తండ్రి చెప్తున్నాడు కాబట్టి నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు. ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మనము ఒక రైతంట పొలంలోకి వెళ్తూ ఉన్నాడంట. పొలంలోకి వెళ్తూ ఉంటే ఒక వర్షం పడుతుంటే ఒక దగ్గర కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉంటే కొన్ని చీమలు వేడుస్తూ ఉన్నాయంట. ఆ చీమల దగ్గరికి వెళ్ళి, చీమలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అంటే, అయ్యో వర్షం బాగా పడుతుంది కదా, ఈరోజు మాకు ఆహారం లేదు, తినడానికి ఏమీ లేదంటే మీకు ఎంత ఆహారం కావాలి అని అడిగినప్పుడు మాకు ఒక 60 గింజలు కావాలి. 60 గింజలైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము పోషించలేకపోతున్నాను. నాకు ఒక 60 గింజలు కావాలని ఆ తోట యజమాని అడిగిందంట. ఆ తోట యజమాని పక్క నవ్వాడంట. తోట యజమాని పక్క నవ్వి, అంతేనా అని దాని తోసిటి నిండా గింజలు పట్టుకొని వచ్చి ఆ పుట్ట పక్కన పోసాడంట. అవి చూసి కొన్ని చీమలు శృతి తప్పి పడిపోయాయంట. పడిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా ఇన్ని గింజలు అవి చూసినప్పుడు, ఆ గింజలన్నీ చూసినప్పుడు ఆ చీమలకి కొండగా కనిపించాయంట. దేవుడు ఆశీర్వాదాలు కూడా, మీ ప్రయత్నాలు మీరు మొదలు పెడితే దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో జరిగించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని ఉండమంటున్నాడు, బలముగా ఉండమంటున్నాడు. మరి ఒకసారి మీరు ఉదయం సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా ఆయనతో మొదలుపెట్టి చూడండి. దేవునితో మొదలుపెట్టి చూడండి. దేవునితో ఒక మాట చెప్పి చూడండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన తండ్రి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయనను ఆశ్రయించేవారు ఎన్నడూ కూడా భయపడరంట, దిగులు పడరంట. కొండలు పెరికిచ్చే శక్తివంతుడు, ఈ భూమిని ఆకాశాన్ని చేసిన తండ్రి మనం మొదలు పెడితే దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం ఎప్పుడైతే మొదలు పెడుతూ ఉంటామో మన